గత 30 ఏళ్లుగా సామాజిక సేవకి అంకితమైన కృష్ణంరాజు డాక్టరేట్ అందుకోవడం హర్షణీయమని లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, సీనియర్ నాయకులు కంతెటి వెంకటరాజు అన్నారు. అమెరికాలోని బర్లింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ వారిచే ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో డాక్టరేట్ అందుకున్న లయన్స్ ఇంటర్నేషనల్ చైర్పర్సన్, మాజీ జిల్లా గవర్నర్ చిలువూరి కృష్ణంరాజును అభినందించి సత్కరించారు. ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో జరిగిన వేడుకల్లో కృష్ణంరాజు సమాజ సేవారంగం, వ్యాపార రంగాల్లో చేస్తున్న సేవలకు గాను డాక్టరేట్ అందించిందని, పదవులు మరింత బాధ్యతలను పెంచుతాయన్నారు. మాజీ జడ్జ్, ఢిల్లీ హైకోర్టు జస్టిస్ ఎస్ఎల్ బయానా, రిపబ్లిక్ ఆఫ్ కాస్టారికా అంబాసిడర్ గ్రాబియల్ బాల్తోడానో చేతుల మీదుగా కృష్ణంరాజు డాక్టరేట్, గోల్డ్ మెడల్ను అందుకోవడం అభినందనీయమన్నారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ కృష్ణంరాజు 30 ఏళ్లు సేవకు తగిన గుర్తింపు లభించిందన్నారు. డాక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తే తగిన సమయంలో గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. డాక్టరేట్ పొందిన కృష్ణంరాజుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. లైన్ చిలువూరి కృష్ణరాజు గారు ఈరోజు డాక్టరేట్ రావడం చాలా గర్వకారణంగా ఉంది ఆయనకి. మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా సేవారంగంలో ఉన్నారు. వ్యాపారం చేసుకుంటూ కొంత భాగం మరి సమాజానికి ఖర్చు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో లయన్స్ క్లబ్లోకి వచ్చి మరి లయన్స్ క్లబ్ ద్వారా మరి లక్షలాది రూపాయలు వారు చేయటమే కాకుండా దానం మిగతా స్నేహితుల ద్వారా కూడా చేయడం జరిగింది. అలాగే కోవిడ్ టైంలో కూడా అందరికీ మెడిసిన్స్ ఒక కిట్ తయారు చేసి ఆ మెడిసిన్స్ కూడా లక్షలాది రూపాయలు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళు మెడికల్ ఫ్యాక్టరీ ఉండటం జరిగింది. అందులోంచి తీసుకొచ్చి ఆయన ఇక్కడ ఈ ప్రాంతం, అలాగే తెలంగాణలో కొన్ని జిల్లాలు, మా ఆంధ్రాలో కొన్ని జిల్లాల్లో కూడా ఆయన సర్వీస్ చేయడం జరిగింది. తెలియజేస్తూ మరి వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలు అందరూ కూడా ఈయన సేవ చేసినందుకు, సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. బర్లింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ అనే విదేశీ యూనివర్సిటీ వారు మన లైన్ చిలువూరి కృష్ణరాజు గారు, మన లైన్ చైర్పర్సన్, మన స్టేట్ లైన్స్ చైర్పర్సన్గా ఉన్నారు. ఆయనకి డాక్టరేట్ ప్రదానం చేయటం మరి లైన్స్ సభ్యులందరికీ, అలాగే భీమవరంలో ఆయన స్నేహితులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. డాక్టరేట్ ఆయన సోషల్ సర్వీస్ విభాగంలో ఈవేళ ఆ పట్టా పుచ్చుకోవటం జరిగింది. మరి ఆయన 30 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా, అలాగే వివిధ కార్యక్రమాల ద్వారా ఆయన ఇచ్చిన దానికి గుర్తింపుగా ఈ బర్లింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ వారు మరి ఆయన గుర్తించి ఈ డాక్టరేట్ ఇచ్చినందుకు మరొకసారి మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటాం. లయన్ కృష్ణరాజు గారు సమాజ సేవకు స్ఫూర్తి. ఇవాళ మన ప్రాంతమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో కూడా ఆయన సేవలు చాలామంది వినియోగించుకున్నారు. ఈరోజు విదేశీ యూనివర్సిటీ, మన దేశంలో కాదు విదేశీ యూనివర్సిటీ వారు విధమైన డాక్టరేట్ ఇవ్వడం అనేది మన భీమవరం పట్టణానికే కాదు మన రాష్ట్రానికి గర్వకారణం తెలియజేసుకుంటూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గత 30 సంవత్సరాలుగా ఈ సేవారంగంలో అనేక సేవలు చేస్తుంటూ పర్టికులర్గా లయన్స్ ఇంటర్నేషనల్ మరి ఆంధ్రప్రదేశ్లో నేను గవర్నర్గా చేయటం, గవర్నర్ తర్వాత మరి స్టేట్కి చైర్మన్గా చేయటం, మరి కోవిడ్ టైంలో కూడా ఎవరో బయటికి రాని పొజిషన్లో మరి మా కంపెనీ తరపు నుంచి ఈ విటమిన్ D3 కానీ ఆ రోజు నిత్యావసరాలు ఏమైతే ఉన్నదానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సమాజానికి చేయడం జరిగింది. మరి ఈ లాస్ట్ 30 ఇయర్స్ బట్టి సర్వీస్ చేస్తూ అదేవిధంగా వ్యాపార రంగంలో కూడా అనేక రివార్డులు తీసుకోవడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఈ డాక్టరేట్ రావటం మరి అమెరికన్ యూనివర్సిటీ, బర్లింగ్టన్ యూనివర్సిటీ వారు మరి ఈ సమాజ సేవకు గుర్తించి, అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ సోషల్ సర్వీస్ని గుర్తించి మరి ఈ డాక్టరేట్ నాకు ఇవ్వడం జరిగింది. మొన్న 12వ తారీఖున ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్లో పురప్రముఖుల సమక్షంలో అక్కడ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఈ అవార్డు ఐస్లాండ్ అంబాసిడర్, అలాగే సౌత్ అమెరికా, కోస్టారికా అంబాసిడర్ గారు, అలాగే భావనా గారు, మరి ఫార్మర్ హైకోర్టు జడ్జ్ ఢిల్లీ, అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులందరూ కూడా ఆ రోజు మీటింగ్ వచ్చి వారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. మరి ఈ అవార్డు రావడం నాకు గర్విస్తూ, మరి ద సేమ్ టైం ఏంటంటే కనుక బాధ్యత కూడా పెంచింది ఇది. ఎందుకంటే సమాజానికి నేను చేసిన సేవలు గుర్తించి ఈ గౌరవం నాకు దక్కినప్పుడు మరి ఈ సమాజానికి నేను ఇంకా రుణపడి ఉంటానని భావిస్తూ ఇదంతా చేస్తున్నానంటే దీనికి ప్రధాన కారణం నా సామాజిక బాధ్యత. ఒక పౌరుడిగా సామాజిక బాధ్యతగా నా వంతు కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను. మరి ఆ నిర్వహణలో భాగంగానే ఇవాళ డాక్టరేట్ అవ్వడం జరిగింది. దీనికి అందరికీ కూడా మరి ఇవాళ డాక్టరేట్ తీసుకున్నానంటే
నాతో పాటు లాస్ట్ 30 ఇయర్స్లో అనేక మంది నన్ను ప్రోత్సహించినందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.